మీ అందరికీ వెంగమాంబ గురించి తెలుసా? శ్రీ వెంకటేశ్వరుని పాదసేవకే జీవితాన్ని అంకితం చేసుకున్న భక్త శిరోమణి తరిగొండ వెంగమాంబ. అన్నమయ్య మార్గాన్ని అనుసరించి ఆపద మొక్కులవాడని అద్భుత సంకీర్తనలతో అర్పించిన విదూషిమణి. చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపాన తరిగొండలో జన్మించిన వెంగమాంబలో చిన్నతనంలోనే భక్తి బీజం నాటుకుంది. అలా ఆమె నరసింహుని భక్తురాలైంది. బాల వితంతువుగా మారాక ఆమె పారమార్థిక మార్గాన్ని ఎంచుకుంది. ఆధ్యాత్మిక సాధనలతో విశిష్ట యోగినిగా పరిణమించింది. వైధవ్యం వల్ల స్వగ్రామంలో ఎదురవుతున్న అవమానాలను తట్టుకోలేక తరిగొండ నుంచి అరణ్య మార్గంలో తిరుమల చేరుకుంది. ఆనంద నిలయంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దర్శించి పులకించిపోయింది. ఆ తన్మయంతో వెంకటాచల మహత్యం రచించింది. స్వామి సేవ, భక్తి రచనలతో కాలం గడపసాగింది. శ్రీనివాసుని భక్తుడైన హాదీరాం బాబా శిష్యులు తిరుమల కొండపై ఆలయానికి సమీపంలోనే ఆమెకి నివాస స్థలం ఏర్పాటు చేశారు. అక్కడ వెంగమాంబ పూల మొక్కలను పెంచింది. నిత్యం పూలమాలలు, తులసి దండలు తీసుకెళ్ళి స్వామికి సమర్పించేది. ఒకరోజు వెంగమాంబ తులసికోట తిన్నెపై ఒంటి కాలిపై నిలబడి ఆనంద నిలయ శిఖరాన్ని చూస్తూ తన్మయురాలైంది. శ్రీనివాసుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడిగా భావిస్తూ ఆశువుగా శ్రీ వెంకటేశ్వర కృష్ణమంజరి అనే స్తోత్రాన్ని గానం చేసింది. అలాగే విష్ణు పారిజాతం, తదితర యక్షగానాలు, అష్టాంగ యోగం, వాసిష్ఠ రామాయణ, ద్విపద కావ్యం, తత్వకీర్తనలు రచించింది. గానంతో, రచనలతో, యోగధ్యానాది సాధనలతో ఆధ్యాత్మికోన్నతి కోసం ప్రయత్నించింది. వెంగమాంబ ప్రభావం అన్నమయ్య వంశీకుల వరకు వెళ్ళింది. ఆమె భక్తి తత్పరతను గుర్తించి వాళ్ళు వెంగమాంబను ఆహ్వానించి తిరుమలలో వరాహస్వామి ఆలయం వెనుక తమ నివాసంలో కొంత భాగాన్ని ఆమెకు కేటాయించారు. వెంగమాంబ తిరుమల వచ్చినప్పటి నుంచి రోజు సాయంకాలం స్వామి ఏకాంత సేవ సమయానికి ఆనంద నిలయానికి చేరుకునేది. శ్రీనివాసుడికి స్వయంగా కర్పూర హారతి ఇచ్చేది. దీన్నే ముత్యాల హారతి, తరిగొండవారి హారతి అంటారు. తిరుమలలో నేటికి రాత్రి చిట్టచివరగా ఏకాంత సేవలో తాళ్లపాక అన్నమయ్య వంశీయులు జోలపాటలు పాడుతుండగా తరిగొండ వెంగమాంబ ఆరభించిన ముత్యాల హారతిని స్వామివారికి సమర్పిస్తున్నారు. తర్వాత ఆనంద నిలయ బంగారు వాకిళ్ళు మూసేస్తారు. అందుకే తాళ్లపాక వారి లాలి, తరిగొండ వారి హారతి అనే నానుడి ఏర్పడింది.